First of all, we'll go through some things which are necessary amma. ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలంటే వన్ డే ఎగ్జామ్స్ కదా ఇవి, ఒకరోజు రాసేయచ్చు. మరి ఈ ఎగ్జామ్స్కి మనం ఏమేమి మనంతటా మనం ప్రిపేర్ కావాలి. అఫ్ కోర్స్ సిలబస్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఓకే, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్, బట్ అలాంగ్ విత్ ద సిలబస్ యూ హ్యావ్ టు లెర్న్ సర్టన్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్. అంటే అది ఇక్కడ కూర్చోబెట్టి ఎవరు నేర్పించరు, మీరే నేర్చుకోవాలి. అలాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవేంటో ఈరోజు చూద్దాం ఫస్ట్, దాని తర్వాత సిలబస్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఎనీహౌ బేసికలీ ఇన్ మై క్లాస్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఇస్ క్వాంట్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అండ్ ద సెకండ్ పార్ట్ ఇస్ లాజికల్ రీజనింగ్. రీజనింగ్, లాజికల్ రీజనింగ్ డిఫరెన్స్ తెలుసా? లాజికల్ రీజనింగ్ అంటే ఏంటమ్మా? లాజికల్ రీజనింగ్ మీన్స్ you can answer such questions with some logic, or sometimes with just some thinking you can answer. Means no need to go with pen and paper, means no need to solve on the paper. Sometimes such type of questions are called as logical reasoning questions. Okay, all those topics you are going to learn in my class specially. Okay, and prati roju first part of the class quants start chestam. Next, the second part we'll start with the logical reasoning topic. అలా రెండు కూడా సైమల్టేనియస్లీ మీరు ఈ క్లాస్లో నేర్చుకుంటారమ్మా. ఓకే, సో ఎనీహౌ మనం ఈ ఎగ్జామ్లో జస్ట్ పాస్ అయితే సరిపోతుందా, మంచి స్కోర్ రావాలా? ఎందుకని? వై దట్ గుడ్ స్కోర్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్స్? బికాస్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఇస్ బేస్డ్ ఆన్ ద స్కోర్ కదా. మరి మన క్లరికల్ ఎగ్జామ్స్కి అయితే ఇంటర్వ్యూస్ కూడా ఉండవు, డైరెక్ట్లీ ఆ స్కోర్ మీద డిపెండ్ అయ్యి మనకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మరి ఇంటర్వ్యూ ఉన్నా కూడా ఈ స్కోర్ మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట. అవునా? సో మీకు సరిగా స్కోర్ రాలేదనుకోండి, మీన్స్ యూ హ్యావ్ జస్ట్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ యూ గాట్ లెస్ స్కోర్, మీన్స్ దర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ ఫర్ యూ టు గెట్ into the job after interview. అందుకని ఎప్పుడైనా సరే మీకు మంచి స్కోర్ రావటం అనేది అవసరం ఇక్కడ కదా. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 100 పోస్ట్ అమ్మా, అండ్ ఇక్కడ యూజువల్లీ 1:3 రేషియోలో పిలుస్తారు ఇంటర్వ్యూకి. 300 మెంబర్స్ని పిలిచారు, ఈ 300 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ ఇస్ బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ స్కోర్, రెండు కలిపి కదా. సపోజ్ ఇఫ్ ఎ పర్సన్స్ ర్యాంక్, సపోజ్ నేనున్నాను అనుకోండి, నాకు 300 మెంబర్స్లో నేను క్వాలిఫై ఉన్నా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. నా పొజిషన్ ఏంటి అంటే సపోజ్ 290లో ఉంది ఆర్ 250 ప్లస్లో ఉంది నా పొజిషన్. మరి ఇంటర్వ్యూలో నాకు ఫుల్ స్కోర్ వచ్చినా కెన్ ఐ గో బిలో 100 అమ్మా? నా ర్యాంక్ 100 లోపలికి వెళ్ళిపోతుందా? చూడండి, దట్ ఈస్ అ థింగ్ అన్నమాట. అంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. అందులో ఎక్కువ స్కోర్ రావాలి, అప్పుడు ఆటోమేటికలీ ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్లో, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో మన పేరు ఉంటుంది. మరి మనం రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ తెచ్చుకోకుండా జస్ట్ క్వాలిఫై అయిపోయినాం అన్నంత మాత్రాన జాబ్ మనకు వచ్చేస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకని ఎప్పుడు కూడా మన మెయిన్ కాన్సన్ట్రేషన్ గుడ్ స్కోర్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. అర్థమైందా? మంచి స్కోర్ రావాలి. అదే మీకు మీ పొజిషన్, మీ ర్యాంక్ 100 లోపల ఉన్నింది అనుకోండి, అప్పుడు ఇంటర్వ్యూ మీరు ఎలా చేసినా డజంట్ మ్యాటర్ కదా, దాని మీద పెద్దగా డిపెండ్ అవ్వదు. అండ్ యాక్చువల్లీ రిటర్న్ టెస్ట్ స్కోర్ ఎక్కువనా, ఇంటర్వ్యూ స్కోర్ ఎక్కువనా? అది 200 మార్క్స్ కనుకోండి, ఇంటర్వ్యూ అందులో 40% ఉంటుంది. దిస్ 40% ఆఫ్ ద టోటల్ స్కోర్ కదా. మరి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందమ్మా? ఏం అడుగుతారు ఇంటర్వ్యూలో? అటెండ్ అవ్వకపోయి ఉండొచ్చు, బట్ జనరలీ యూ క్యాన్ అజ్యూమ్ సర్టన్ థింగ్స్, యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ సర్టన్ థింగ్స్. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? అబౌట్ యువర్ పర్సనాలిటీ. అండ్ సిన్స్ యు ఆర్ గోయింగ్ టు ద బ్యాంకింగ్ సెక్టర్, యూ విల్ బి ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్. సిన్స్ ద బ్యాంక్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇష్యూస్, క్వశ్చన్స్ ఆన్ ఫైనాన్స్. ఇలాంటివే అమ్మా.
మరి మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏం అడుగుతారు? మీ పేరేంటి, మీ ఫాదర్స్ నేమ్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్నవి, ఏం చదివారు, ఇలాంటివన్నీ ఇంటరాక్షన్ కోసం అడుగుతారు కొన్నిసార్లు. కొంతమంది ఎలా ఉంటారు, భయపడుతూ ఉంటారు. మాట్లాడించాలి కదా వాళ్ళని, కమ్యూనికేషన్ ఉండాలి కదా. మరి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా టెస్ట్ చేయాలి కదా వాళ్ళు. అందుకని ఏం చేయాలి? దే హావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు 10 క్వశ్చన్స్ అడిగారు, అందులో మీరు 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 3 ఆన్సర్ చేయలేకపోయానే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ 7 క్వశ్చన్స్ ఏవైతే ఆన్సర్ చేశారో అవి మీరు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగే ఉంటే ఇట్స్ బెటర్, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఆ 3 మీరు ఆన్సర్ చేయకపోయినంత మాత్రాన మీకు తక్కువ స్కోర్ వేసిస్తారని ఏం లేదు. సో మెనీ మ్యాటర్స్ ఉంటాయి అక్కడ ఇంటర్వ్యూ అంటే కదా. మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ మన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ రిటర్న్ టెస్ట్ లో మంచి స్కోర్ తీసుకురావటమే. అంటే ముందు జాగ్రత్తగా ఈ పార్ట్స్ అన్ని, కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. క్వాంట్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలన్నది ముందు నేర్చుకొని మంచి స్కోర్ సంపాదించుకుంటే ఆ తర్వాత ఇంటర్వ్యూ నథింగ్. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నవే కదా అక్కడ అడుగుతున్నారు. బ్యాంకింగ్ నేర్చుకుంటారు కదా మీరు క్లాస్ రూమ్ లో. ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ సెక్టర్ వన్స్ అగైన్. సో దేర్ఫోర్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఇఫ్ యూ హావ్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. అదే పనిగా ఇంటర్వ్యూ గురించి భయపడాల్సింది ఏమి లేదు. ముందు రిటర్న్ టెస్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం, దాని తర్వాత ఇంటర్వ్యూ థింగ్ అనమాట. సో ఎనీహౌ ఇక్కడ మన ఎగ్జామ్ లో ఎలాంటి పార్ట్స్ ఉంటాయంటే క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్, నెక్స్ట్ మిగతా థింగ్స్ అంటే జనరల్ అవేర్నెస్, ఇలాంటివన్నీ చదివితే వచ్చేది కదా. బ్యాంకింగ్, జనరల్ అవేర్నెస్ ఇలాంటివన్నీ జస్ట్ బై రీడింగ్ ఆల్సో యూ కెన్ గెట్. కానీ క్వాంట్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 పార్ట్స్ ఉన్నాయే ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలా మందికి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకని ఇంగ్లీష్ ఎందుకమ్మా ప్రాబ్లం చాలా మందికి? సపోజ్ a word is there, harmony. What is the meaning of this word, harmony? అంటే suppose you have seen this word in reading comprehension. If you know the meaning of this word, then you can go for answering question given on the synonym finding. ఒక క్వశ్చన్ ఇస్తారు, ఫైండ్ ద సినానిమ్ ఆఫ్ దిస్ వర్డ్ అంటారు. మరి మీకు మీనింగ్ తెలియకపోతే సినానిమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? అర్థమైందా? ఇంగ్లీష్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వొకాబులరీ. అంటే ఇక్కడ మనకు స్పోకన్ అనట్లేదు, మనం స్పోకన్ గురించి మాట్లాడుకోవట్లేదు. మనం స్పోకన్ మెసేజ్ కన్వే చేయాలి. మనం ఈజ్కి బదులు వాస్ పెట్టిన మెసేజ్ కన్వే అయిపోతుంది చాలాసార్లు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సో అండ్ సో థింగ్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సో అండ్ సో థింగ్ అంటే అల్టిమేట్ మెసేజ్ అయితే కన్వే అయిపోయింది. నాకు ఇది ఇంట్రెస్ట్ అని చెప్పావు, లేదా ఇది ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేది అని చెప్పాలనుకున్నాం, బట్ ఓవరాల్ మీనింగ్ అయితే కన్వే అయిపోయింది. కాబట్టి గ్రామర్ పార్ట్ అన్నది స్పోకెన్ లో అంత అవసరం లేదు. కానీ మన ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి గ్రామర్ ఇంపార్టెంటే, వొకాబులరీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇన్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనుకున్నాం? క్వశ్చన్ చదివి కొంచెం ఆలోచించి ఆన్సర్ చెప్పేయటం. Like I just gave you some statement, Amma. What is the meaning of this statement? I hate people driving fast. అంటే ఏంటి? I hate people driving fast. అంటే ఎవరైతే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళంటే నాకు నచ్చదు అని కదా. బట్ ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఇది. కానీ దీనికి ఇంకొక సెంటెన్స్ యాడ్ చేసాం అనుకోండి, మీనింగే మారిపోతుంది. ఐ సీన్ సచ్ థింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ వన్ బైక్ అన్నమాట. రీసెంట్ గా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక బైక్ బ్యాక్ ఎవరో రాసుకున్నారు ఇలాంటి ఒక సేయింగ్. మనకు ట్రాఫిక్ లో నిలబడి ఉన్నప్పుడు ఫర్ ద టైం బీయింగ్ అలా మన ఆటో కానీ, నేను ఆటోలో ఉన్నాను, అది అలా ఆగినప్పుడు ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ద థింగ్స్ అరౌండ్. Then I have seen this sentence. Then immediately I got good impression on that person. అబ్బో ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారా, చూస్తే చాలా యంగ్స్టర్స్ లో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా అనుకున్నాను నేను. అంటే ఈ స్టేట్మెంట్ చెప్పారంటే
ఏమనుకుంటాం మనం ఆ వ్యక్తిని? అతను స్లోగా వెళ్తూ ఉంటాడు అనుకుంటాం కదా. అబ్బా చాలా మంచివాడు, ఇంత నిదానస్తుడు ఎక్కడున్నాడబ్బా ఈ జనరేషన్ లో అనుకుంటాం. యంగ్స్టర్, అందులో కొత్త బైక్, నంబర్ ప్లేట్ కూడా ఇంకా రాలేదు. వాళ్ళు ఆ స్టిక్కర్ వేస్తారు కదమ్మా, ఎల్లో కలర్ స్టిక్కర్, దట్ వాస్ దేర్ ఆన్ దట్ బైక్ అండ్ బిలో దట్ హ్యాస్ రిటర్న్ దిస్ సెంటెన్స్. ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. కానీ నాకు కొంచెం అలా చూసి గ్లాన్స్ మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ చదివాను. దెన్ ఐ వాస్ షాక్డ్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి తెలుసా? That's the reason why I overtake them. That's the reason why I overtake them. సో దాంట్లో అతని ఆ కామెడీ యాంగిల్ మనకు కనిపిస్తుంది, ఫనీ యాంగిల్ కదా. ఫస్ట్ సెంటెన్స్ చూడగానే అబ్బో ఎంత మంచివాడు అనుకుంటాం. సెకండ్ సెంటెన్స్ చూసినప్పుడు ఏమర్థమైంది? ఇతను స్లోగా డ్రైవ్ చేసేవాడా, ఫాస్ట్ గా డ్రైవ్ చేసేవాడా? అందరికన్నా ఫాస్ట్ గా డ్రైవ్ చేసేవాడు, అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడు. చూసారు కదా, ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు మీనింగ్ ఒకలాగుంది, ఇంకో సెంటెన్స్ యాడ్ అయిపోతే మీనింగ్ మారిపోతుంది. మరి మనకి ఇవన్నీ ఎలా అర్థం అవుతాయి? వొకాబులరీ ఉండాలి, గ్రామర్ ఉండాలి, ఈ రెండు నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ గ్రామర్ అన్నది క్లాస్ లో నేర్పిస్తారు, దాని గురించి ప్రాబ్లం లేదు. వొకాబులరీ ఎవరు నేర్పించాలి? యూ హ్యావ్ టు లెర్న్ యువర్ సెల్ఫ్. మీ అంతటా మీరు నేర్చుకోవాలి. ఎలా అంటే బై రీడింగ్ న్యూస్ పేపర్స్ అమ్మ. రోజు న్యూస్ పేపర్ చదవాలి. హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్. అవునా? ఒక అలవాటు లాగా చేసుకోవాలి, ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి, రోజు చదువుతూ ఉండాలి. అర్థమైందా? ఏం చదవాలి న్యూస్ పేపర్ తీసుకొని చెప్పండి? డెఫినెట్లీ అన్న ఎడిటోరియల్ కాలమ్స్ చదవాలి రోజు. హిందూ న్యూస్ పేపర్ తీసుకోండి, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏదో ఒకటి, డెక్కన్ క్రానికల్. అయితే ఈ డెక్కన్ క్రానికల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూజువలీ దే విల్ బి గోయింగ్ విత్ ద గ్రామటికల్ మిస్టేక్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి ఈ డీసీలో. మిగతా పేపర్స్లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ హిందూ ఇవన్నీ కూడా చాలా మంచి గ్రామర్ యూజ్ చేస్తారు, కరెక్ట్ గ్రామర్ యూజ్ చేస్తారు. వొకాబులరీ కూడా మన ఎగ్జామ్కి ఏ లెవెల్ వొకాబులరీ కావాలో ఆ లెవెల్ ఉంటుంది. సో అందుకని మీరు అలాంటి పేపర్స్లో ఎడిటోరియల్ కాలం ప్రతిరోజు చదవండి. ఇనిషియల్ స్టేజ్లో మేబీ డిఫికల్ట్గా ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఏంటంటే ఒక డిక్షనరీ పెట్టుకోవాలి, పక్కనే పెట్టుకుని చదవటం స్టార్ట్ చేయాలి. ఒక వర్డ్ ఇనిషియల్ స్టేజ్ లో డిక్షనరీ పక్కన ఉండాలి కంపల్సరీ. మీరు ఒక చిన్న పారాగ్రాఫే చదివారు. ఇప్పుడు మనం ఏదైనా లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటామా, ముందు లెటర్స్ నేర్చుకుంటాం కదా. లైక్ సపోజ్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం, A to Z లెటర్స్ నేర్పిస్తారు. తర్వాత వొవెల్స్ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ వర్డ్స్ నేర్పిస్తారు, తర్వాత సెంటెన్సెస్ నేర్పిస్తారు. ఒకేసారి సెంటెన్సెస్ కి వెళ్ళాం కదా మనం. అందుకని ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో ఒక చిన్న పారాగ్రాఫే చదవండి. ఫస్ట్ డే మేబీ యూ కెన్ రీడ్ వన్ స్మాల్ పారాగ్రాఫ్ బట్ విత్ కంప్లీట్ మీనింగ్. అందులో 10 పదాలు ఉన్నాయి, 10 మీనింగ్ తెలుసుకోవాలి, రాసుకోవాలి. ఇనిషియల్ స్టేజ్ లో ఇంకా మంచి థింగ్ అన్నమాట, బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో ఒక వర్డ్ యూజ్ చేస్తాం, సేమ్ సిచ్యువేషన్ ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ద నెక్స్ట్ డే, మరి అదే వర్డే కదా యూజ్ చేయాలి. అంటే మీకు ఆ వర్డ్కి మీనింగ్ వచ్చేస్తుందిగా, నేర్చుకున్నట్టేగా. అదనమాట, రిపీటెడ్లీ వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్ వొకాబులరీ వాడుతూ ఉంటారు. దానివల్ల మనం మెల్లమెల్లగా నేర్చుకోవటం స్టార్ట్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది అనమాట. మీనింగ్స్ తెలిసిపోతూ ఉంటే బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఒక 1 month తర్వాత డెఫినెట్ గా మీరు చేంజ్ చూడొచ్చు. ఫస్ట్ డే ఎవరికి, ఓవర్ నైట్ లో ఎవరికి రాదు. మనం అలవాటు చేసుకోవాలి మెల్లగా. డిక్షనరీ పెట్టుకుని మీనింగ్స్ తెలుసుకుంటూ ఫస్ట్ డే ఒక సెంటెన్స్ మీనింగ్ మనం కరెక్ట్ గా రికగ్నైజ్ చేయగలిగినా చాలు. సెకండ్ డే 2 sentences, 3 sentences, ఇలా అనమాట పెంచుకుంటూ వెళ్తాం. అండ్ మేబీ మంత్ ఎండింగ్ కి మొత్తం ఎడిటోరియల్ కాలమ్ ని చదివేయగలిగే స్టేజ్కి రావచ్చు. ఇలా అనమాట. ఏదైనా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అమ్మ, ఓవర్ నైట్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంగ్లీష్ కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారైంది. లైక్ సపోజ్ మీరు ఇంటర్మీడియట్ కోర్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఎంపీసీ అంటారు. అక్కడ ఏం చెప్తారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంగ్లీష్ ఎప్పుడు చెప్తున్నారు? ఎక్కడ చెప్తున్నారమ్మా? వీక్లీ 3 days, వీక్లీ 2 days, లాస్ట్ లో
1 month 2 months చెప్తున్నారు. అంటే ఏమైంది? ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి నేర్చుకోవాల్సిన దాన్ని మనం వదిలేసి ఎప్పుడెప్పుడో లాస్ట్ 1 month నేర్చుకుంటున్నాం. ఏమొస్తుంది చెప్పండి 1 monthలో? ఏదో నేమ్ సేక్ లెసన్స్ అన్ని కంప్లీట్ అయినాయి, నోట్స్ ఇచ్చేసామన్న ఇది తప్ప పర్ఫెక్ట్ గా ఏదైతే నేర్చుకోవాలో నేర్చుకోవట్లేదు. స్పెషల్గా ఇప్పుడు చెప్పాలనుకుంటే మనం ఇంటర్మీడియట్ స్టేజ్లో కానీ గ్రాడ్యుయేషన్ స్టేజ్లో కానీ మీకు మంచి ఇంగ్లీష్ ఉంది, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చాలా బాగా ఉంది. అంటే ఇప్పుడు మీ ఎగ్జామ్స్కి ఏవైతే అవసరం ఉందో, రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ అక్కడ ఉన్నాయి, కానీ మనం అక్కడ నేర్చుకోలేదు. అందుకే ఇక్కడ కష్టపడుతున్నాం. 10th క్లాస్ పేపర్ చూసారా మీరు ఎవరైనా? 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ చూసారా? చూడలేదా? ఈసారి ఎప్పుడైనా వీలైతే చూడండి. వాట్ ఎవర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, సేమ్ థింగ్స్ దే ఆర్ గోయింగ్ త్రూ. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తున్నారు, ఆ ప్యాసేజ్ కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి. దట్ ఈస్ కాల్డ్ as రీడింగ్ కాంప్రహెన్షన్. అనదర్ ప్యాసేజ్ ఇస్ గివెన్ విత్ బ్లాంక్స్, యూ హ్యావ్ టు ఫిల్ దోస్ బ్లాంక్స్. క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ ఒక సింగిల్ లైన్ ఇస్తున్నారు, అందులో బ్లాంక్స్ ఇస్తున్నారు. గ్రామర్ పాయింట్స్, అక్కడ వర్డ్ ఏ వర్డ్ రావాలో కూడా ఇస్తున్నారు. మీరు ఆ టెన్స్ ఫామ్ కరెక్ట్గా పెట్టాలి. డిపెండ్స్ ఆన్ గ్రామర్, సెంటెన్స్ కరెక్షన్స్, ఇవన్నీ ఉన్నాయి మనకు. మీరు ఇంటర్మీడియట్లో గ్రామర్ నేర్చుకోలేదా? లేదా? మీకు ఉంది, కానీ అక్కడ సరిగా నేర్చుకోలేదు. మరి అక్కడ వొకాబులరీ లేదా? ఉంది. మనం ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వలేదు ఇంపార్టెన్స్, మనం కూడా వదిలేసాం, లైట్గా తీసుకున్నాం. సో ఇప్పుడు అవన్నీ అనుకోవాల్సిన అవసరమే లేదు. మనకి ఇప్పుడు కావాలి, నేర్చుకోవాలి, అంతే కదా. వాళ్ళు ఎవరో తప్పు చేశారు, నేను రెస్పాన్సిబుల్ కాదనుకుంటే ఎలా? ఇప్పుడు మనం కదా ఎగ్జామ్ రాయాలి. సో మనం నేర్చుకోవాల్సిందే. చాలా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా. రోజు న్యూస్ పేపర్ చదవండి, ఎడిటోరియల్ కాలం తీసుకొని చదవండి. ఎడిటోరియల్ కాలమే ఎందుకు చదవమంటున్నాను తెలుసా? అందులోనే ఉంటాయి ఈ రోజు రేపు జరిగిన ఇష్యూస్ అన్ని. ఎకానమీ బేస్డ్ ఇష్యూస్ ఉంటాయి మెయిన్గా. అంటే ఇప్పుడు ఒక దేశం ముందుకు వెళ్ళాలనుకోండి, ఎకానమీ బాగుంటే కంట్రీ కూడా ముందుకెళ్తుంది, ప్రోగ్రెసివ్ వేలో ఉంటుంది. ఎకానమీ సరిగా లేదనుకోండి, కంట్రీ కూడా వెనకబడిపోతుంది. అందుకని దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఏ ఎడిటర్స్ అయినా. మీకు ఆ ఇష్యూస్ అన్ని ఐడియాలోకి వస్తాయి అన్నమాట. అండ్ రిలేటెడ్ వొకాబులరీ ఆల్సో. అందుకని ఎడిటోరియల్ కాలం చదవాలి అంటారు. అండ్ మీరు కానీ బిగినర్స్ అయితే కొంతమంది ఉంటారు, అంటే మేబీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, అలాంటి వాళ్ళు ఎడిటోరియల్ కాలం ఈరోజు చదివేయాలని ఏం లేదు. మీరు కూడా మెల్లమెల్లగా నేర్చుకోవచ్చు అమ్మా. వాళ్ళు ఒక స్టోరీ బుక్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. బెస్ట్ థింగ్. మనం మార్కెట్కి వెళ్తే స్టోరీ బుక్స్ చాలా దొరుకుతాయి. చందమామ చదివారు ఎప్పుడైనా? చిన్నప్పుడు చదివారా లేదా? అంత టైం ఎక్కడుంది ఇప్పుడు జనరేషన్కి? మొబైల్స్ పట్టుకుని యాప్స్ తీసుకుని గేమ్స్, ఫన్, ఇది ఎంజాయ్ చేయడమే సరిపోయింది. కానీ మా డేస్లో అయితే చందమామ, బాలమిత్ర ఇలాంటి బుక్స్ వచ్చేవన్నమాట. విల్ బి వెయిటింగ్ ఫర్ దోస్ బుక్స్. మంత్లీ వచ్చేవి ఆ బుక్స్. అందులో సమ్ 20 stories 30 stories అలా ఉంటాయి. వాటి కోసం వెయిట్ చేసేది, అవి చదివేది అనమాట. బాగా మంచి టైం పాస్ ఉండేది. ఇప్పుడు జనరేషన్కి టైం పాస్ అన్న మాటకి మీనింగే తెలియదు కదా. సో అవి చదవాలమ్మా. ఇప్పుడు బిగినర్స్ ఎవరైనా ఉంటే, నాకు ఇంగ్లీష్ చాలా ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు అలాంటివి చదివితే మీకు వొకాబులరీ పెరుగుతుంది అనమాట. అక్కడ కూడా ఉంటుంది కదా గుడ్ వొకాబులరీ, నేర్చుకోవచ్చు కదా ఎంతో కొంత. ఓకే, సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ హియర్ గాన్ ఫ్రమ్ హియర్. అందులో ఒక అబ్బాయి ఉండేవాడు, ఆయన పేరు సీను అని. అతను బిఏ చేశాడమ్మా. బిఏ అంటే వాట్ ఇస్ బిఏ? ఆర్ట్స్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ HEP, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, తెలుగు మీడియం. అలాంటి ఒక పర్సన్ ఇక్కడికి వచ్చాడు, బ్యాంక్ జాబ్ కావాలి నాకు. 2 problems is facing mainly. ఒకటి మ్యాథ్స్, రెండోది బికాస్ తెలుగు మీడియం నుంచి వచ్చాడు. మ్యాథ్స్ లో ప్రాబ్లం కూడా అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కాదు, రీజనింగ్ అర్థం కాదు, ఇంగ్లీష్ ఇంకా అసలే అర్థం కాదు. బాగా ఒక 6 months వరకు కూడా ఏదో అలా క్లాస్కి వచ్చి ఇలా వెళ్ళిపోతూ అలా ఉండేవాడు అనమాట. ఆ తర్వాత ఒక రోజు అడిగాడు, ఇలా నాకు బేసిక్ ప్రాబ్లమే ఉంది, ఏం చేయాలి? అంతవరకు ఊరికే ఉన్నాడు, ఏం అడగలేదు, సైలెంట్గా వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు అనమాట. నేను ఇదే సజెషన్ చేశాను, ఈ బుక్ తీసుకొని చదవండి అని. ఇంకా మార్కెట్లో షార్ట్ స్టోరీస్ అని దొరుకుతాయి, అలాంటివి ఏవైనా
మీకు దొరికితే తీసుకుని స్టార్ట్ చేయండి అమ్మ. ఎగ్జాక్ట్లీ హీ స్టార్టెడ్ విత్ ద సేమ్ థింగ్ అమ్మ. ఆ బుక్ తీసుకుని డిక్షనరీ పెట్టుకుని పక్కన చిన్న వర్డే అయినా సరే మీనింగ్ రాసుకునేవాడు. తెలియని వర్డ్ అంటే అక్కడ నిజాయితీ అన్నమాట. నాకు చిన్న వర్డ్ తెలియదు అనుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే అబ్బో షేమ్లెస్ అనుకుంటారు. అలా ఫీల్ అవ్వకుండా చిన్న చిన్న వర్డ్స్ అయినా అన్ని రాసుకుని మొత్తం స్టోరీ మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసేవాడు. అలా మెల్లగా వొకాబులరీ పెంచుకుంటూ వచ్చాం. సో దీంతో ఏమైంది, మనం క్వాంట్స్ లో ఒక ప్రాబ్లం చదివితే అది అర్థం అవ్వడం మొదలైంది. మరి ప్రాబ్లం అర్థమైతే సొల్యూషన్ చేయొచ్చుగా. అలాగే రీజనింగ్ లో కూడా ఒక క్వశ్చన్ చదివితే అర్థం అవ్వటం మొదలైంది. అలాంటి స్టేజ్ నుంచి మెల్లమెల్లగా అండ్ మీన్ వైల్ ఏ స్టార్టెడ్ విత్ క్వాంట్స్ ఆల్సో. అదొకటే కాదు కదా, మ్యాథ్స్ కూడా చేయాలి కదా. అప్పుడు మ్యాథ్స్ కూడా సైమల్టేనియస్ గా అది రెండో వైపు నుంచి అది కూడా స్టార్ట్ చేశాడు. అలా రెండు చేసి చేసి ఆఫ్టర్ 1 year హీ గాట్ ప్లేస్మెంట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వస్తూ ఉంటాడు అబ్బాయి అప్పుడప్పుడు. నెక్స్ట్ మంత్ అబ్బాయి మ్యారేజ్ కూడా ఇన్విటేషన్ కూడా పంపించాడు. అంటే అతనికి ఎలా అంటే టర్నింగ్ పాయింట్ లాగా అనమాట లైఫ్లో. బిఏ చేశాడు, అది కూడా సబ్జెక్ట్స్ పెండింగ్ ఉండేది. అంటే అప్పట్లో కొంచెం బిఏ కంపల్సరీ, ఐ మీన్ డిగ్రీ కంపల్సరీ కాదనమాట. క్లరికల్ ఎగ్జామ్ రాయాలనుకోండి, నో నీడ్ టు హ్యావ్ డిగ్రీ అనమాట. ఇప్పుడైతే కంపల్సరీ ఉంది మీకు. సో అలా ఉండేది కాదు, అంటే సబ్జెక్ట్స్ కూడా పెండింగ్ ఉండేవి కొన్ని. అలాంటి ఒక క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి ఆఫ్టర్ 1.5 year హీ గాట్ ప్లేస్మెంట్ ఇన్ క్లరికల్ జాబే వచ్చింది ఫస్ట్. అయితే ఈ మధ్యన రీసెంట్ గా ప్రమోషన్ వచ్చిందంట. ఐ థింక్ 4-5 years అయినట్టుంది ఆయనకి జాబ్ వచ్చాను, ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆఫీసర్ కూడా అయిపోయాడు. నెక్స్ట్ మంత్, ఐ మీన్ ఈ మంతే, సారీ, మ్యారేజ్ కూడా ఉంది ఆయన. సో ఇమాజిన్, అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అనమాట ఆయనకి. సో అందుకనే ఆయన వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నాలాగా నేను ఆ రోజు కష్టపడ్డాను కదా, మధ్యలో ఎవరైనా వచ్చి ఇలాంటి మెసేజెస్ ఇచ్చినప్పుడు నేను విని మారాను కదా, తెలుసుకున్నాను కదా. సో నేను కూడా నా లైఫ్ కూడా ఇంకొకరికి ఎగ్జాంపుల్ కావాలి, ఇంకొకరికి లెసన్ కావాలి అని ఎప్పుడు టైం దొరికినా వచ్చి ఇక్కడ కలుస్తూ ఉంటాడు స్టూడెంట్స్ని. కలిసి తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఇలా 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 నేను ప్రిపేర్ అయ్యాను, నేను ఇంత వర్స్ట్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. నాకు తెలిసి మీ అందరు కూడా నాకన్నా మంచి స్టేజ్లోనే, మీరందరూ బీటెక్స్ చేసి ఉంటారు చాలా మంది. సో మీరందరూ కూడా మంచి స్టేజ్లోనే ఉన్నారు. సో మీకు ఈజీగా వస్తుంది, కష్టపడండి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. సో అర్థమైంది కదా, ఈజీ అమ్మాయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం. అయితే ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక పర్టికులర్ స్ట్రాటజీ, పక్కా స్ట్రాటజీ పెట్టుకోవాలి. వచ్చేస్తుందిలే, క్లాస్కి అటెండ్ అయ్యి వెళ్ళిపోతే వచ్చేస్తుందని కాదు. మనం కూడా కొన్ని కష్టాలు కొన్ని నేర్చుకోవాలి. అవేంటి అంటే లైక్ ఇందాక అన్నట్టు పేపర్ చదవాలి రోజు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ పేపర్ తర్వాత రీజనింగ్ కి సపోర్ట్ అయిపోతుంది దీంతో కదా. మీరు ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ బాగానే చేయగలుగుతారు. నెక్స్ట్ రీజనింగ్ పార్ట్ కూడా బాగానే చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకా క్వాంట్స్ కి, మరి క్వాంట్స్ లో ఒక క్వశ్చన్ చదివాం, అర్థమైంది, పర్లేదు. దెన్ సొల్యూషన్ చేయటం కూడా అర్థమైంది. మరి ఫైనల్ గా ఒక ఆన్సర్ రావాలి కదా. ఆప్షన్ 1, 2, 3, 4, 5 అంటే ఆప్షన్స్ లో నంబర్స్ కదమ్మా ఉంటాయి యూజువలీ. మరి ఆ ఫైనల్ ఆన్సర్ కావాలి కదా మనకు. అది తెలియాలంటే ఏం చేయాలి మనం? సింప్లిఫికేషన్ ఏదో చేయాలి కదా. విల్ బి పుట్టింగ్ వాల్యూ సంథింగ్ లైక్ 135 by 15 into 100. What is the answer? Anybody can give me? చూడండి, మీరు ఏదైతే టైం వెయిట్ చేస్తున్నారో ఆ టైమే సేవ్ చేయాలి. మీకు 15th టేబుల్ తెలీదమ్మా? 15 9s 135. సో జస్ట్ by one glance you can answer this as 900. మరి అది తెలియని వాళ్ళు ఏం చేస్తారు? 15th టేబుల్ తెలియలేదు అనుకోండి నాకు, అప్పుడు నాకు ఇక్కడ 5 ఇక్కడ 5 కనిపించింది కాబట్టి ఐ స్టార్ట్ విత్ 5. 5 3s, 5 2s, 5. నెక్స్ట్ 3 9s. 9 into 100, 900. సో ఎంత టైం ఇక్కడైతే మనం వేస్ట్ చేసామో ఈ టైం లోపల మన ఫ్రెండ్స్ ఏం చేస్తారు? నెక్స్ట్ క్వశ్చన్ చేసేస్తారు. అర్థమైందా? ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం పెడుతున్నాము అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ విల్ బి రెడ్యూస్డ్. అంటే ఏం చేయాలి? ఈచ్ క్వశ్చన్ మీద టైంని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో 2 things are very important in case of this exams అమ్మా. accuracy and speed. accuracy, speed అమ్మా.
యాక్యురసీ అంటే ద వే యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్ కరెక్ట్లీ. అంటే ఒక పద్ధతి ఉంటుంది ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి. ఆ పద్ధతిలో సాల్వ్ చేస్తే మీకు తక్కువ టైం తీసుకుంటారు. ప్రొసీజర్ ఉంటుంది కదా. అంటే యూజువలీ మనకు లోయర్ క్లాసెస్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఎక్స్, లెట్ ద వేరియబుల్ ఈజ్ ఎక్స్ అనుకొని స్టార్ట్ చేస్తాం కదా చిన్న క్లాసెస్లో. మరి అలా చేస్తే ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా చేయకూడదు. మనం సర్టన్ మెథడ్స్ ఆర్ దేర్. విల్ బి గివింగ్ దోస్ మెథడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ కదా. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ కన్సర్న్ మెథడ్స్ మనం క్లాస్ రూమ్లో చెప్తాం. సో మీరేం చేయాలి, ఆ మెథడ్ నేర్చుకోవాలి. దానివల్ల ఏం తెలుస్తుంది మీకు? యాక్యురసీ తెలుస్తుంది. మరి ఆ మెథడ్ని యూజ్ చేసి ఇలా వేసేసుకున్నాక ఫైనల్ ఆన్సర్ రావాలి, తక్కువ టైంలో రావాలి. అంటే తక్కువ టైంలో వస్తే ఏమవుతుంది? స్పీడ్ అంట. దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ ఎగ్జామ్స్ అన్న. యాక్యురసీ అండ్ స్పీడ్, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటేనే మంచి స్కోర్ వస్తుంది. నాకు బాగా చేయగలుగుతాను ప్రాబ్లమ్స్, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు? నేను స్పీడ్గా చేయగలుగుతాను కానీ అన్ని తప్పులు చేస్తానంటే ఏం ప్రయోజనం? అందమ్మా, రెండు కావాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి. స్పీడు ఉండాలి, యాక్యురసీ ఉండాలి. కరెక్ట్గా చేయాలి, తక్కువ టైంలో చేయాలి. అప్పుడే మనకు మంచి స్కోర్ వస్తుంది. మరి క్వాంట్స్లో స్పీడ్ అండ్ యాక్యురసీ, స్పీడ్ కోసం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ ద టేబుల్స్ అన్న. టేబుల్స్ వచ్చా అందరికి? టేబుల్స్ 27. ఎంత టైం తీసుకున్నారు 27 అంటే? 18 6 108. ఎంత టైం తీసుకుంటున్నారు కదా. 18 5 17 5 185 85. సో ఇది తగ్గాలమ్మా. 17 18 వెయిట్ అ మినిట్ అంటారు దీనికైతే కదా. ఆ మినిటే కావాలి మనకు. మీన్స్ యూ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్ అమ్మ. స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. 2 1s నుంచి 2 20s దాకా. నెక్స్ట్ 3 1s to 3 20s. అలా 20 1s to 20 20s. ఎప్పుడైతే మీకు బాగా వస్తాయో చాలా వరకు మీకు సింప్లిఫికేషన్స్లో టైం కలిసి వస్తుంది. 2 1s నుంచి 2 20s, 3 1s to 3 20s, 4 1s to 4 20s, అలా 20 1s to 20 20s నేర్చుకోవాలి. రాయాలి, రాస్తే బాగా వచ్చేస్తుంది. అవునా? ఎన్ని రోజులు పడుతుందమ్మా నేర్చుకోవడానికి? ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి. ఇప్పుడు అసలు ఏం రాదనుకోండి మీకు. ఈరోజు స్టార్ట్ చేసాం. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి 2 నుంచి 20 వరకు? 20 ఉన్నాయా? 19 ఉన్నాయి. రోజుకు ఒకటి నేర్చుకున్న 19 డేస్లో అయిపోతుంది కదా. సో 19 డేస్ తర్వాత ఏ టేబుల్ ఏ వాల్యూ అడిగినా చెప్పాలి. అది అండ్ మర్చిపోకుండా ఉండాలంటే రిపీటెడ్లీ రాస్తూ ఉండాలి. అర్థమైందా? సో ఇది డెఫినెట్గా చేయాల్సిన ఇంకొక పని. నేర్చుకోవాలి, మీ అంతా మీరు నేర్చుకోవాలి. ఎవరు కూర్చోబెట్టి 17 8 సో అండ్ సో అని నేర్పియరు, మీరు నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ స్క్వేర్స్ అమ్మ. హ్యావ్ టు లెర్న్ స్క్వేర్స్. 1 square is 2 square is లైక్ దట్. ఎంతవరకు? 50 squares నేర్చుకోవాలి. 2500. నెక్స్ట్ క్యూబ్స్. 1 cube, 2 cube, 3 cube, like that 30 cubes నేర్చుకో. అర్థమైందా? ఎప్పుడైతే మీకు ఈ 3 వస్తాయో దెన్ యూ కెన్ సీ ద మ్యాజిక్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. అంతేగా. ఇప్పుడు మీకు సింగిల్ డిజిట్తో క్యాన్సిలేషన్ చేయండి. ఇందాకే చూపించాను మీకు 15 ఫర్ ఎగ్జాంపుల్. 3 5 2 సార్లు క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ చెప్పడానికి, ఒకేసారి ఆన్సర్ చెప్పడానికి తేడా ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఆ క్యాన్సిలేషన్ ప్రాసెస్లో కూడా తక్కువ టైం తీసుకుంటారు. అర్థమైంది కదా. అందుకని టేబుల్స్ నేర్చుకోవాలి, స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ కూడా నేర్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అమ్మ. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 20 డేస్లో అన్నీ నేర్చేసుకోవచ్చు. అంటే రోజు ప్రాక్టీస్ చేసేయండి, అన్ని రాస్తూ ఉండండి, అప్పుడు గుర్తుండిపోతాయి.
నెక్స్ట్ అప్లై చేస్తూ ఉంటే ఇంకా బాగా గుర్తుండిపోతాయి. అర్థమైంది కదా? మేబీ ఇనిషియల్ స్టేజ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ మరి రిపీటెడ్గా యూస్ చేస్తూ ఉంటే అవే వాడుతూ ఉంటే ఎందుకు మర్చిపోతాం మనం? అందుకని రాయాలమ్మా కొన్ని రోజులు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఎక్కువ టైం ఉంటుంది మీకు, ఎందుకంటే టాపిక్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉండదు. అప్పుడు ఇవన్నీ బాగా చేయండి. రాను ఏమవుతుందంటే టాపిక్స్ పెరుగుతాయి, అంటే అవి ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాసెస్లు ఎక్కువ అవుతాయి. అప్పుడు ఇది తగ్గినా పర్లేదు, అంటే ఆ లోపల ఇవన్నీ నేర్చిపెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మ, ప్రాబ్లమ్స్ చేసేప్పుడు సింప్లిఫై చేసేప్పుడు చాలాసార్లు మనకు ఎక్స్ బై వై ఇంటూ 100 లాగా సింప్లిఫై చేస్తూ ఉంటాం. సంథింగ్ లైక్ ఎక్స్ బై వై ఇంటూ 100 ఇలాంటివి అన్నమాట. మరి ఈ పార్ట్ సింప్లిఫై చేసి ఆన్సర్ అప్రాక్సిమేట్లీ అని చెప్పచ్చు సమ్ టైమ్స్. అవునా? సో ఎలా అంటే యూ హావ్ టు నో దీస్ థింగ్స్ ఆల్సో. ఇవి కూడా నేర్చుకోవాలి. 1 నుంచి 20 వరకు ఫ్రాక్షన్స్ అండ్ దర్ ఈక్వివలెంట్ పర్సెంటేజెస్, ఇవి కూడా నేర్చుకోవాలి. ఫ్రాక్షన్ అండ్ పర్సెంటేజ్. ఇప్పుడు 100 ఉంది, 100లో సగం ఎంతమ్మా? 50. దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1/2 కదా, ఫ్రాక్షన్ 1/2. అంటే హాఫ్ ఆఫ్ ఎ నంబర్ ఇస్ 50% అంటున్నాం. 1/2 ఇస్ 50%. 1/3 ఇస్ 33. 1/3 ఇవి రాసుకోండి అమ్మా, నోట్స్ చేసుకోండి. ఇవి నేర్చుకోవాలి. ఇవి కూడా ఇక స్క్వేర్స్ క్యూబ్స్ ఎవరైనా నేర్చేసుకుంటారు ఈజీగా, బట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 33 1/3 ఆర్ 33.33. చూడండి, దీన్ని రెండు రకాలుగా రాస్తున్నాం. ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాస్తున్నాం, ఇంకొకటి 2 డిజిట్స్ వరకు అప్రాక్సిమేట్ చేస్తాం. రెండు కావాలి మనకి, ఎందుకంటే క్వశ్చన్స్ కొన్నిసార్లు ఇలా ఇస్తారు ఆన్సర్, అండ్ సమ్ టైమ్స్ 2 డిజిట్స్ అప్రాక్సిమేషన్ అని అడుగుతారు. అప్పుడు ఇది కూడా మనకు అవసరం. సో రెండు కూడా నోట్ చేసుకోవాలి. 1/4 25. సో 25% ఫైండ్ చేయాలి అంటే 1/4 చేసేయచ్చు. లైక్ 2600 ఉంది, అందులో 25% ఎంత అంటారు? బై 4 చేయడం అన్నమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ 1/5 20%. 1/6 ఆర్ 16.67%. 1/7 14.28%. Next 1/8 12.5 or 12. 1/9 11.11. 1/10 10%. 1/11 9 1/11 or 9.09. 8 1/3 8.33. 1/13 7 7.69. సో సెకండ్ డెసిమల్ వరకు అప్రాక్సిమేషన్స్ తీసుకుంటున్నాను. బోత్ ద థింగ్స్ యూ హావ్ టు లెర్న్. $6.67. I think this is 5.89. Approximation 88.
సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ డెఫినెట్లీ. ఈ 20 వరకు నేర్చేసుకోవాలి, అలాంగ్ విత్ స్క్వేర్స్, క్యూబ్స్. సో 18 and 19 చూడండి. 18 and 19 రెండు 5. 5/9, 5/19. యాక్చువల్లీ ఇది 10/18 సింప్లిఫైస్ టు 5/9. సో రాను రాను వాల్యూస్ చాలా క్లోజర్ అవుతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి, అవునా? సో మరి ఈ వాల్యూస్ ఇవి నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటి? డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అంటే చాలాసార్లు మనకు అప్రాక్సిమేషన్స్ అని అడుగుతారు. వాట్ ఈస్ అప్రాక్సిమేట్ వాల్యూ? మీన్ క్లరికల్ పేపర్లోనూ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, చాలా చాలా హెల్ప్ఫుల్ ఇవి. డేటా ఇంటర్ప్రిటేషన్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ యూ విల్ బి ఆస్క్డ్ టు ఫైండ్ అవుట్ ద అప్రాక్సిమేట్ ఆన్సర్. మనం ఏం చేస్తామంటే 100 వదిలేసి, ఇక్కడ ఈ కేసెస్ అన్నిట్లోనూ ఇంటూ 100 అని కదా, ఇంటూ 100. సో ఆ 100 వదిలేసి మిగిలిన నంబర్స్ చూస్తూ ఆన్సర్ని అప్రాక్సిమేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. జస్ట్ లైక్ దిస్. సమ్ ఎగ్జాంపుల్స్. Suppose if a value is given like this, 21/43 into 100. అంటే మనం ఏం చేస్తాం, మామూలుగా చేయమంటే 2100/43, 43 పెట్టి డివైడ్ చేస్తాం. బట్ క్వశ్చన్ ఏమన్నారు, ఇక్కడ అప్రాక్సిమేట్లీ అన్నారు. And you can say 2 times amma. 21 2s 42 means it's 1/2. 1/2 into 100 is, so the value is going to get is 50% approximate. 50 వచ్చేస్తుంది. అలా అప్రాక్సిమేషన్స్ చేయడానికి మనం యూజువల్లీ ఈ వాల్యూస్ని వాడుతూ ఉంటాం అన్నమాట. సపోజ్ 11/34 into 100. ఎస్, అప్రాక్సిమేట్లీ 33% ఉంది. ఎందుకంటే డినామినేటర్ ఇస్ స్లైట్లీ మోర్ కదా, అప్పుడు వాల్యూ లెస్ కొంచెం తగ్గిపోతుంది, అంతేనా? సో ఇలా అనమాట అప్రాక్సిమేషన్స్ కేసులో మనం యూజువల్లీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ సపోజ్ యుల్ బి గివెన్ ఫైండ్ అవుట్ 12.5% ఆఫ్ 2600. 12.5%. 12.5% చూడండి ఎక్కడుంది, 12.5%. అంటే మనం 12.5% యూజువల్ ఈ ప్రాబ్లమ్ ఎలా చేస్తాం, 12.5 మీన్స్ 12.5/100 into 2600 into 26 చేసి వాల్యూ ఆన్సర్ చేస్తాం. మరి దాని బదులుగా మనం ఏం చేయొచ్చు, 1/8 చేయొచ్చు. 1/8 of 2600 డైరెక్ట్లీ గివ్స్ యు ద ఆన్సర్. ఇదన్నమాట. ఇలాంటి పర్పసెస్ అన్నిట్లోనూ మనకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లో మార్చాలన్నా లేదా పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నా బోత్ వేస్ యూ కెన్ యూస్. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 25%, 25% అంటే 1/4 చేస్తే సరిపోతుంది. 50% ఇస్ హాఫ్ ఆఫ్ ద నంబర్. అర్థమైంది కదా? ఎలా అన్నమాట, బోత్ వేస్ మనం యూస్ చేసుకోవచ్చు. అందుకని ఈ 20 వరకు కూడా డెఫినెట్గా నేర్చుకోవాలి. మరి ఇవైతే ఈ రోజే నేర్చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఐ విల్ బి ఆస్కింగ్ రిపీటెడ్లీ. ఎక్కడ అవసరం అన్నా నేను అడుగుతూ ఉంటాను. మీకు ఆన్సర్ చూడండి, ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఎంత ఈజీగా అయిపోతుంది కదా, అలా అనమాట. అర్థమైంది కదా? సో అవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్మాల్ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి.
Yes, what is the answer for this last question? 3. సో సింప్లిఫికేషన్స్ లో కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఫ్రాక్షన్స్ అండ్ ఈక్వివలెంట్ పర్సంటేజెస్ అమ్మ. ఓకే, ఇవన్నీ బాగా నేర్చేసుకోండి ఈరోజు. ఇవన్నీ కావాలమ్మా క్వాంట్స్ బాగా చేయాలంటే. సో క్వాంట్స్ లో మనకు క్లరికల్ పేపర్ లో డైరెక్ట్లీ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అని ఉంటాయి, అంటే ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ డైరెక్ట్ గా. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి వెళ్తే యూ హావ్ టు డూ సేమ్ టైప్ ఆఫ్ సింప్లిఫికేషన్ దేర్ ఆల్సో. అల్టిమేట్ లో సింప్లిఫికేషన్ చేసి ఫైనల్ ఆన్సర్ చెప్తేనే కదా మనం ఆన్సర్ పికప్ చేసుకునేది అక్కడ. అందుకనే ఇవన్నీ అన్నమాట, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్ అండ్ ఈక్వివలెంట్ పర్సంటేజెస్, ఇవన్నీ బాగా నేర్చుకుపోయే టాపిక్స్ అన్ని మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. అర్థమైంది కదమ్మా? సో మీ రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చేసాను, ఇంకా నా రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ద టాపిక్స్ అమ్మ. 1 by 1 స్టార్ట్ చేద్దాం. అయితే యాజ్ అ ఫస్ట్ టాపిక్ యూజువల్లీ వి టేక్ ఏరియాస్ అన్నమాట, ఎందుకంటే అది కొన్ని ఫార్ములాస్ మీద డిపెండ్ అయిపోతుంది అండ్ అవి నేర్చుకుంటే ఈజీగా మనం ఆన్సర్స్ చేసేయచ్చు అన్నమాట. ఓకే, సో దట్స్ ఐ గో ఫర్ ద ఫార్ములాస్ నౌ. సో చాలా మంది భయపడతారు ఈ టాపిక్ అంటే, ఏరియాస్, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. చాలా సింపుల్ అన్నమాట. జస్ట్ యూ హావ్ టు లెర్న్ దోస్ ఫార్ములాస్ నౌ. ఏరియాస్, ఓకే, ఫస్ట్ థింగ్ వి గో ఫర్ ఇస్ స్క్వేర్ అమ్మ. స్క్వేర్ ఎలా కనిపిస్తుందమ్మా? ఎలా ఉంటుంది స్క్వేర్ అంటే? మీనింగ్ ఆల్ 4 sides షుడ్ బి సేమ్, అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతేనా? ABCD సపోజ్. అంటే ఇక్కడ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటే మనం AB, BC, CD, DA అన్నీ ఈక్వల్ గా ఉంటాయి. ఇదొక ప్రాపర్టీ ఉంటే దాన్ని స్క్వేర్ అనేస్తామా? నో, ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై వన్ మోర్ కండిషన్. అదేంటి అంటే డయాగ్నల్స్ ఆల్సో షుడ్ బి సేమ్. డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉండాలి. సెకండ్ కండిషన్ AC, BD డయాగ్నల్స్. డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees. యాంగిల్ 90 ఉంటే డయాగ్నల్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్ అంటే యాంగిల్ 90. ఈ రెండు సేమ్ పాయింట్ అన్నమాట. ఓకే, ఇది కండిషన్స్. Now the points, formulas. Suppose the side is taken as A, all sides A అనుకున్నా, మరి ఇది డయాగ్నల్ కదా, దీన్ని D అంటున్నా డయాగ్నల్ ని. The first formula we are going for diagonal అమ్మా, D. So here consider this portion, ఈ పోర్షన్ చూడండి ఎలా ఉంది. ఇది A, ఇది A, ఇది D, ఈ యాంగిల్ 90. ఏ ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం ని అప్లై చేయొచ్చు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్. అంటే A square plus A square is equal to D square. Now 2A square is D square. Now D కావాలంటే ఏమవుతుందమ్మా? √2 times. So that is the first formula you can use. Diagonal formula ఏంటి? √2 times A. ఎలా వచ్చిందో అర్థమైంది కదా? సింపుల్ థింగ్. కొన్నిసార్లు ఇలాంటివి గుర్తున్నా ఫార్ములాస్ ఈజీ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఏరియా. ఏరియా ఇస్ సైడ్ ఇంటూ సైడ్, అవునా? A ఇంటూ A స్క్వేర్. మరి ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏంటమ్మా? దీని నుంచి A D by ఈ √2 అదర్ సైడ్ కి వెళ్తే డినామినేటర్కి వెళ్ళిపోతుందిగా. దస్ A becomes D by √2. మరి A స్క్వేర్ ఏమవుతుంది? we have another formula for square అన్నమాట. ఏరియాకి ఇంకొక ఫార్ములా కూడా, అదే D square by 2. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ పెరిమీటర్. పెరిమీటర్ ఇస్ టోటల్ బౌండరీ లెంత్ అమ్మా. సో ఇది బౌండరీ A plus A plus A plus A. మొత్తం ఎన్ని years? 4 years. The perimeter is 4A. Perimeter is nothing but total boundary length అన్నమాట. బౌండరీ లెంత్ ఎంత ఉంటుంది? పెరిమీటర్ అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ద స్క్వేర్.
మరి స్క్వేర్ తెలిసాక నెక్స్ట్ మనం రెక్టాంగిల్కి వెళ్దాం. రెక్టాంగిల్ ఎలా ఉంటుందమ్మా? ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి, అవునా? దిస్ ఇస్ రెక్టాంగిల్. ఏ బి సి డి. నా ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే ఏబి ఈక్వల్ టు సిడి, డిసి ఈక్వల్ టు, అంటే ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈ యాంగిల్ 90 ఉంటుంది, అది డెఫినెట్. అండ్ దస్ యాంగిల్ 90 ఉంటుంది కాబట్టి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటాయి. మీన్స్ ఏసీ ఈక్వల్ టు బి. హియర్ ఆల్సో డయాగ్నల్స్ ఆర్ సేమ్. చూడండి, స్క్వేర్ లో డయాగ్నల్స్ ఈక్వల్ గా లేకపోతే దాన్ని ఏమంటాం? ఈ యాంగిల్ 90 లేకపోతే దాన్ని రాంబస్ అంటాం. మరి రెక్టాంగిల్ లో డయాగ్నల్స్ ఈక్వల్ గా లేకపోతే, అంటే యాంగిల్ 90 లేకపోతే దాన్ని ప్యారలలోగ్రామ్ అంటాం. అర్థమైంది కదా? నా ఇది డయాగనల్ అమ్మ. రెక్టాంగిల్ లో యూజువల్లీ లాంగర్ సైడ్ ని లెంత్ అంటాం, లెంత్ ఎల్ అంటాం. షార్టర్ ఏదైతే చిన్నగా ఉందో దాన్ని బ్రెడ్త్ అంటాం, బ్రెడ్త్. షార్టర్ సైడ్ ఇస్ కాల్డ్ as breadth. Longer side length, shorter side breadth. Now coming to the formulas. Diagonal. ఇందాక పైథాగరస్ థీరం అప్లై చేశాం కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. డి స్క్వేర్ ఇస్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి డి కావాలంటే అండర్ స్క్వేర్ రూట్ అయిపోతుంది. దస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏరియా. ఏరియా ఇస్ ఎల్ ఇంటూ బిఎం. నెక్స్ట్ perimeter. Perimeter is total boundary length. L plus B plus L plus B. Two lengths, two breadths. There's a formula is 2 times L plus B. Two lengths plus two breadths. Two common these are. So this is about square and rectangle. So వరుసగా నోట్ చేసుకోండి, ఫార్ములాస్ కంటిన్యూ చేద్దాం. రైట్.
ఓకే, కంప్లీట్ అయిందా? ఇంకేమున్నాయమ్మా? స్క్వేర్, రెక్టాంగిల్ అయిపోయింది, ఇంకా ట్రయాంగిల్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ థింగ్, ట్రయాంగిల్. So triangle. So how many types of triangles are there? 3 types. Entavi? All the 3 sides are same. Only 2 sides are same. All 3 sides are unequal. Anni same unte danni emante? Equilateral triangle. Only 2 sides are same. Isosceles. All the 3 sides are different. Scalene triangle antam. So what areas ki formulas ento ippudu chuddam. First one is equilateral triangle. All 3 sides are same. Suppose each side is A, then its area is given by root 3 by 4A square. Next, second one is isosceles triangle. So isosceles triangle lo 2 sides maatrame same. This is A, B, B. Equal side is taken as B anamata. Unequal side A. Now its area is A by 4, 4B square minus A. Okay. Next, scalene amma. Scalene triangle. So scalene triangle lo anni sides unequal ga unnai. This is A, B, C. Then the area is given by S into S minus A, S minus B, S minus C under square, where this S is given by A plus B plus C by 2. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది, బై 3 అని, బై 2 ఇది. అండ్ దీన్ని సెమీ పెరిమీటర్ అంటాం. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. సెమీ అంటే హాఫ్ అన్నమాట. ఎస్ ఇస్ నథింగ్ బట్ సెమీ పెరిమీటర్, హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్. పెరిమీటర్ అంటే A ప్లస్ B ప్లస్ C కదా, అందులో సగం అన్నమాట. ఓకే, ఇది ఆల్ ద 3 సైడ్స్ సేమ్, 2 సైడ్స్ సేమ్, ఆల్ 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్. మరి ఇంతేనా మనకు ఉన్నాయి అంటే we can have other type of triangles also based on the type. Like the fourth one I am considering as right angle triangle. మరి రైట్ యాంగిల్లో కూడా మళ్ళీ ఐసోస్లెస్ ఉంటుంది, స్కేలిన్ కూడా ఉంటుంది. మరి రైట్ యాంగిల్లో ఈక్విలేటరల్ ఉండదు, ఎందుకంటే హైపోటెన్యూస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కదా సైడ్స్ కన్నా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ యూ కన్సిడర్ జనరలీ, ఇది A, B are the sides and C is hypotenuse. C నేమంట hypotenuse అంట. A and B are hands or sides అంట. Hands of right angle triangle అంట, లేదా sides of right angle triangle. C ని డెఫినెట్ గా hypotenuse అని అంట. Now there is a relation కదమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకు పైథాగరస్ థీరం అప్లికేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా యు హావ్ టు రిమెంబర్. C square is A square plus B square, or C is under square root A square plus B square. Next, area is half AB. Okay, A and B. Product lo half తీసుకుంటే అది ఏరియా అయిపోతుంది. నెక్స్ట్ థింగ్, one last formula with base and height given. Triangle is there with base and height.
ఏరియా ఇస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఫార్ములా అనుకోవచ్చు. అంటే మొత్తం 5 ఫార్ములాస్ ఉన్నాయి మనకు ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి, డిపెండింగ్ ఆన్ ద వెరైటీ, అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అన్న దాన్ని బట్టి 5 ఫార్ములాస్ ఉన్నాయి. కంప్లీట్ చేయండి అన్నీ. సో దిస్ థర్డ్ ఫార్ములా ఇస్ కాల్డ్ యాజ్ అల్టిమేట్ ఫార్ములా. ఏ కేసులో అయినా ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. అర్థమైందా? అండ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, దెన్ దట్ సింప్లిఫైస్ టు దిస్ ఫార్ములా. బి అండ్ సి సేమ్ అనుకుంటే దట్ సింప్లిఫైస్ టు దిస్ ఫార్ములా. అర్థమైందా? అది అల్టిమేట్ ఫార్ములా అన్నమాట. ఓకే, దాన్ని యూజ్ చేసి ఏ కేసులో అయినా మనం యూజ్ చేయొచ్చు. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ 2 సైడ్సే ఇస్తారు. లైక్ సపోజ్ మీకు ఏ అండ్ సి ఇచ్చారమ్మా, కానీ ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. మరి బి ఇవ్వలేదు కదా, ఎలా? మరి ఈ ఫార్ములా, ఈ పైథాగరస్ థీరం ఉన్నది అందుకే కదా. సో దట్స్ వై ఏసి ఇచ్చిన విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పైథాగరస్ థీరం పాయింట్ విల్ ఫైండ్ అవుట్ బి, దెన్ గో ఫర్ ఏ. లేదా బి అండ్ సి ఇస్తారు, with the same formula you will find out A, then take half AB as a area. అర్థమైంది కదా. బేస్ అండ్ హైట్ ఇచ్చినప్పుడు అది అగైన్ అల్టిమేట్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అండ్ ఈవెన్ ఈ ఫార్ములాని సింప్లిఫై చేయాలి అంటే కూడా యూ కెన్ కన్సిడర్ ద సేమ్ థింగ్, బేస్ ఇంటూ హైట్ ఫార్ములాని యూజ్ చేసి సింప్లిఫై చేయొచ్చాము. లైక్ హైట్ ఈస్ టేకెన్ యాజ్ కమింగ్ టు ద మిడ్ పాయింట్ అనమాట. దెన్ హైట్ అంటే ఇక్కడ కూడా మీరు పైథాగరస్ థీరం అప్లై చేసి హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దెన్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ పెడితే దట్ సింప్లిఫైస్ టు దిస్ ఫార్ములా. ఓకే, ఎలా వచ్చిందో తెలుసుకుంటున్నాం. ఇట్స్ నాట్ నెససరీ. మరి ఎగ్జామ్లో అంటే ఇలాగ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఎలా వచ్చిందో ఫార్ములా ఒకసారి నేర్చుకున్నాం. ఓకే, సో ఇది ట్రయాంగిల్ గురించి అమ్మ. అయిపోయింది. అయితే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఐడియా ఉందా మీకు? డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎంతమంది ఎగ్జామ్ పేపర్ చూసారు? అట్లీస్ట్ చూసారా? ఓకే, ఎనీహౌ మీరు ఎగ్జామ్ పేపర్ చూసినప్పుడు, క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, వీటిని డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటారు. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, పర్టికులర్ రెక్టాంగిల్. దిస్ ఇస్ అ క్వశ్చన్. You will be given 2 statements. First statement, second statement. Statement 1, statement 2. Statement 1, length is 40 meters. Statement 2, breadth is 30 meters. ఇలా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ని డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అన్నట్టు. అంటే డేటా, ఏ డేటా మనకు ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి సరిపోతుందో అని చెక్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. విచ్ స్టేట్మెంట్ ఈస్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. అంటే కొన్నిసార్లు ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కదాంతోనే ఆన్సర్ వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ హెల్ప్ తో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఈ కేసులో లెంత్ ఒకటి తెలిస్తే రెక్టాంగిల్ ఏరియా వస్తుందా? నో. If you find out only, if you know only breadth, can you find out the area of rectangle? No. మరి 2 కావాల్సిందే కదా. అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కూడా అవసరం. బోత్ 1 and 2 ఆర్ నెసెసరీ అన్న ఆప్షన్ ని మనం పిక్ చేసుకోవాలి.
అర్థమైందా? బోత్ 1 and 2 ఆర్ నెసెసరీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మేబీ ఆప్షన్ 3 ఆప్షన్ 5 అలా ఉంటుంది. ప్రతిసారి సేమ్ ఉండవు అనుకోండి, మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు రెండు కూడా అవసరం. అర్థమైంది కదా? ఇలాంటి క్వశ్చన్స్ ఏమంటాం? డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్. మరి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కి లిమిటేషన్ ఆఫ్ టాపిక్స్ లేదు. ఏ టాపిక్ నుంచి అయినా క్వశ్చన్ అడగచ్చు. కొన్నిసార్లు కంబైన్ చేసి కూడా అడుగుతారు. మరి ఇప్పుడు ఏరియాస్ మీద కూడా అలాంటి ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఎస్, మరి ఒక డేటా సఫిషియన్సీ క్వశ్చన్ స్క్వేర్ మీద ఇచ్చారనుకోండి, ఎన్ని వాల్యూస్ కావాలమ్మా? లైక్ స్క్వేర్ ఏరియా కావాలి. స్క్వేర్ సైడ్ తెలిస్తే ఏరియా వస్తుందా? డయాగ్నల్ తెలిస్తే d²/2 వచ్చేస్తుందిగా. పెరిమీటర్ తెలిస్తే 4a నుంచి ఏ వస్తుంది? అల్టిమేట్లీ a². అంటే జస్ట్ థింక్, ఒక్కసారి ఆలోచించి ఆన్సర్ చెప్పేయచ్చు మనం. అంటే ఒక స్క్వేర్ ప్రాబ్లమ్ ని స్క్వేర్ మాత్రమే ఉంటే ఆన్సర్ చేయాలి అంటే ఒక్క వాల్యూ తెలిస్తే చాలు, అన్ని ఆన్సర్ చేయొచ్చు. సైడ్ తెలిస్తే ఏరియా, నెక్స్ట్ పెరిమీటర్, డయాగ్నల్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ అవుట్. లేదా డయాగ్నల్ తెలిసింది, you can find out side, you can find out area, you can find out perimeter, anything out of it kada. మరి రెక్టాంగిల్ అమ్మ 2 వాల్యూస్ తెలియాలి. 2 ఏరియా కావాలంటే లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు తెలియాలి. లైక్ సపోజ్ మీరు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా నుంచి లెంత్ వచ్చేస్తుందా? బ్రెడ్త్ కావాలి ఆ కేసులో. అంటే ఏవైనా రెండు కావాలి చూడండి. నెక్స్ట్ లెంత్ అండ్ పెరిమీటర్ ఇచ్చాం, ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చా? లెంత్ అండ్ పెరిమీటర్, లెంత్ పెరిమీటర్, పెరిమీటర్ ఇస్ 2 times L plus B. ఈ వాల్యూ ఉంది మన దగ్గర. లెంత్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బ్రెడ్త్ వచ్చేస్తుందిగా. దట్ యూ కెన్ గో ఫర్ ఫైండింగ్ ఎనీ అదర్ థింగ్స్. లెంత్ అండ్ డయాగ్నల్ ఉంది, కెన్ వి ఫైండ్ అవుట్ ఎనీ అదర్ థింగ్స్? డెఫినెట్లీ. డయాగ్నల్ అంటే ఏంటి? d² ప్లస్ L² ప్లస్ d². మరి డి వాల్యూలో ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బి వచ్చేస్తుందిగా. అంటే ఏమర్థమైంది? రెక్టాంగిల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కనీసం 2 వాల్యూస్ కావాల్సిందే అని తెలిసిపోయింది. మరి ట్రయాంగిల్ ప్రాబ్లమ్, టు సాల్వ్ ఎ ట్రయాంగిల్ ప్రాబ్లమ్ ఎన్ని వాల్యూస్ తెలియాలి? సైడ్స్ మనకి 3 సైడ్స్ ఉన్నాయి, మరి 3 తెలియాల్సిందేనా? ఒకటి తెలిస్తే చాలా, 2 తెలిస్తే చాలా, అన్నీ తెలియాల్సిందేనా? What is answer? Answer is it depends on type of the triangle. If it is equilateral triangle, you need only one side, one value. If it is isosceles, 2 values కావాలి. If it is scaling, 3 ఇవ్వాల్సిందే. 3 లేకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏరియాని? నెక్స్ట్ రైట్ యాంగిల్ 2 సరిపోతాయి కదమ్మా. లైక్ ఏసీ ఉంది, బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బీసీ ఉంది, ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏబి ఇచ్చారు, అల్టిమేట్లీ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బేస్ అండ్ హైట్ కేసులో బేస్ హైట్ 2 ఇవ్వాల్సిందే. అంటే డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద ట్రయాంగిల్. అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కానీ స్క్వేర్ లో చెప్పినట్టు ఒక వాల్యూనే చాలు, రెక్టాంగిల్ లో చెప్పినట్టు 2 కావాలి అన్నట్టు ఇక్కడ ఆన్సర్ మనం చెప్పలేము. అర్థమవుతోంది కదా? సో దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ అస్ కాన్సెప్ట్స్. అర్థమైందా? కాన్సెప్ట్స్ కరెక్ట్ గా నేర్చుకుంటే ప్రాబ్లం ఇలా చూసి అలా ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే బోత్ 1 and 2 అని అందరికి అర్థమైపోయింది. మరి మనం చెయ్యాలా ఏరియా ఈక్వల్ టు L into B అని? డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ లో చాలా వరకు మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ డేటా అవసరం ఉంది అని చెక్ చేసుకోవడం అన్నమాట. అది ప్రతి టాపిక్ మీద కూడా ఉంటాయి. ఏరియాస్, వాల్యూమ్స్, పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్, టైమ్ అండ్ వర్క్, ఇలా ఏ టాపిక్ మీదైనా ఈ క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. దట్స్ వై కాన్సెప్ట్స్ కూడా మనం బాగా నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, so that was about triangle. Next comes circle. Yes, next comes a circle. Circle, center, radius, and if you extend that, that is called as ఏమంటారమ్మా దీన్ని? డయామీటర్. డయామీటర్ దాన్ని కూడా డి అనే అంటాం, కానీ అవ్వకూడదు.
సర్కిల్ కేసులో అయితే డయామీటర్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ కేసులో అయితే డయాగనల్ అంటారు. ఓకే, దిస్ ఇస్ 2 times radius. R is radius. This is called as radius. Okay. Next, circumference. Circumference is nothing but the total boundary length, which is 2 pi r. Next, area is pi r square. Okay. Circumference in another way is called as pi into d also, because 2r is 2 into r is dm, అంటే pi into d అని కూడా రాస్తాం అన్నమాట. అంటే ఒకసారి డయాగనల్ ఇస్తారు, ఐ మీన్ డయామీటర్ ఇస్తారు, సర్కంఫరెన్స్ అడుగుతారు, అప్పుడు pi into d పెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ రేడియస్ అంటే బై 2 చేసి ఇంటూ 2 చేసి అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 pi r ఆర్ pi into d రెండు ఒకటే అన్నమాట. నెక్స్ట్, సెమీ సర్కిల్. సెమీ అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్ అన్న, సగం సర్కిలే ఉంటే దాన్ని సెమీ సర్కిల్ అంటారు. దిస్ ఇస్ రేడియస్, ఇది రేడియస్. ఈ లెంత్ ఎంత చెప్పండి? ఈ లెంత్ ఐ ఆస్క్డ్ అబౌట్ దిస్ బౌండరీ లెంత్ పై ఆర్ అమ్మాయి. మొత్తం ఉంటే 2 pi r అయింది కదా, ఇప్పుడు సగమే కదా ఉంది pi r. నా ఈ కేసులో సర్కంఫరెన్స్ ఏమవుతుంది చెప్పండి? అంటే దాన్ని పెరిమీటర్ అంటారు. మళ్ళీ సర్కంఫరెన్స్ అన్నారు, ఈ కేసులో పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఇస్ pi r ప్లస్ 2r అంటారు. ఓకే, ఇది pi r అమ్మ, r ప్లస్ r 2r, లేదా pi r ప్లస్ d అని కూడా అంటారు. r కామన్ తీసి pi ప్లస్ 2 times r రకరకాలుగా చెప్తూ ఉంటారు, మీరు ఏదో ఒక వేలో గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఏరియా. హాఫ్ ఆఫ్ ద ఏరియా, సగం సర్కిలే కదా ఉంది, అంటే ఏరియా కూడా సగమే అవుతుంది. 1/2 pi r square. So this is about a circle and semicircle. సో యాంగిల్స్ ఎక్సెట్రా అవన్నీ మనకు జామెట్రీలో వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఏరియాస్ గురించి మాట్లాడుకుంటుంది, అవునా? యాంగిల్ మెజర్మెంట్స్, టోటల్ యాంగిల్ ఇక్కడ 360 ఉంటుంది, అక్కడైతే 180 ఉంటుంది. దోస్ థింగ్స్ కమ్స్ అండర్ జామెట్రీ పార్ట్ అనమాట. ఓకే, అక్కడ మళ్ళీ వాటి గురించి సపరేట్గా నేర్చుకుంటాం, సపరేట్ టాపిక్స్ అవి మళ్ళీ. ఓకే, ఎస్, వీ హ్యావ్ సమ్ అదర్ థింగ్స్ అమ్మా, ఇంకా కొన్ని ఉన్నాయి, అది కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. మరైతే ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటూ ఉండాలి. ఫార్ములాస్ ఈరోజు కంప్లీట్ అయినవన్నీ నేర్చుకోండి. ఇంకా ఏం చెప్పానో గుర్తుంది కదా, అవన్నీ కూడా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో పెద్దగా వర్క్ ఉండదు, అవి నేర్చేసుకోండి బాగా. రాను రాను మీకు టాపిక్స్ పెరుగుతాయి కాబట్టి ఈ టాపిక్స్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం కేటాయించాలి. అందుకని ఈ టైంలో, ఈ ఇనిషియల్ స్టేజ్లోనే వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి అవన్నీ నేర్చేసుకోండి, అవునా? టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, నెక్స్ట్ ఫ్రాక్షన్స్, పర్సెంటేజెస్. నెక్స్ట్ రోజు పేపర్ చదవటం అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా మానకూడదు. మరి ఆ ఎడిటోరియల్ కాలమ్స్ ప్రతిరోజు చదవాల్సిందే, ఎందుకంటే మీకు ఒక జనరల్ అవేర్నెస్ అవసరం కదమ్మా. ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి తెలియాలంటే పేపర్ చదవాల్సిందే కదా. అందుకని పేపర్ రీడింగ్ మాత్రం ఆపడమే ఉండదు. మరి ఇవైతే సటన్ స్టేజ్ తర్వాత బాగా మీకు వచ్చేసిన తర్వాత ఆపేయచ్చు. మళ్ళీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీరు మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ పేపర్ మాత్రం రోజు చదువుతుంది. ఓకేనా? కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్. ఏంటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి విషయం? ఇంకెక్కడికి, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ లో చేరడానికి. ఎందుకు? ప్రభుత్వోద్యోగం సాధించడానికి. సాధన ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు? వేలాది ప్రభుత్వోద్యోగాలను సాధించినందుకు. 100% ప్రభుత్వోద్యోగం వచ్చే విధంగా ప్రత్యేక కోచింగ్. అయితే మేము సాధనలోనే ప్రభుత్వోద్యోగం మాతోనే. సాధనలో చేరండి. చదువుకు చదువు, ఉద్యోగానికి ఉద్యోగం. సంవత్సరాల పాటు చదవాల్సింది డిగ్రీల కోసమే కాదు, ప్రభుత్వోద్యోగం కోసం కూడా. సాధనతో కలవండి, నిరుద్యోగాన్ని వదలండి. సాధనలో చేరితే పోయేదే ఉంది, మహా అయితే బ్యాంక్ పిఓ అవుతాం.